ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Namaste dear friends. It has been almost 4 years since we met here. దాదాపు మనం కలిసి 4 సంవత్సరాలు అవుతుందండి. Now I will try to make at least 1 video. వారానికి కనీసం ఒక వీడియో అయినా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, నౌ we are going to లెర్న్ అబౌట్ కాజిటివ్ వెబ్స్. కాజిటివ్ వెబ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు కాజిటివ్ వెబ్స్ అంటే గెట్ హ్యావ్ను కాజిటివ్ వెబ్స్ అని అంటారండి. అయితే ఈ గెట్ హ్యావ్కు యాక్టివ్ వాయిస్ను ఎలా చెప్పాలి, అలాగే ప్యాసివ్ వాయిస్లో కూడా ఎలా చెప్పాలి అనేది చూద్దాం. ముందుగా యాక్టివ్ వాయిస్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. దీనికి స్ట్రక్చర్ రాసుకోవచ్చండి. ముందుగా సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత గెట్ వస్తుంది. అదే సింపుల్ పాస్ట్లో అనుకోండి గాట్ వస్తుంది. లేదు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోండి ఈజ్ గెటింగ్, యామ్ గెటింగ్, ఆర్ గెటింగ్ ఇలా వస్తుంది. టెన్స్ని బట్టి మారిపోతుంది. తర్వాత ఎవరి చేత అయితే పని చేయిస్తామో వారి యొక్క నేమ్స్, నౌన్స్ లేదా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వేస్తాం. తర్వాత టు ఇన్ఫినిటీ వచ్చి తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ వస్తుంది. దేన్నైతే చేయించామో చివరన వస్తుంది ఆబ్జెక్ట్. దేన్నైతే చేయించామో ఆబ్జెక్ట్ అనేది చివరన వస్తుంది. అదే హ్యావ్కి అయితే ముందుగా సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత హ్యావ్ వస్తుంది. ఇది కూడా టెన్స్ని బట్టి మారుతుందండి. హ్యావ్ సింపుల్ ప్రెజెంట్లో అయితే హ్యావ్, హ్యాజ్. అలాగే సింపుల్ పాస్ట్ అయితే హ్యాడ్. ఇలా టెన్స్ని బట్టి మారుతుంది. తర్వాత ఎవరి చేతి అయితే పని చేయించామో వారి యొక్క నేమ్స్ వస్తాయి. తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ వస్తుంది. టు ఇన్ఫినిటీ రాదు, టు రాదు. తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ వచ్చి తర్వాత ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇది హ్యాడ్కు స్ట్రక్చర్ అండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, లుక్ అట్ దిస్ ఈజ్ మై బైక్, హియర్ ఈజ్ మై బైక్. సపోజ్ ఈ బైక్ను నేను రిపేర్ చేశాను అని చెప్పేటప్పుడు ఐ రిపేర్డ్ మై బైక్ అని చెప్తాం. అలా కాకుండా నేను అతని చేత ఈ బైక్ను రిపేర్ చేయించాను అని చెప్పేటప్పుడు ఇక్కడ మనము గెట్ను కానీ అలాగే హ్యావ్ను కానీ ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, నేను అతని చేత ఈ బైక్ను రిపేర్ చేయించాను. నేను అతని చేత ఈ బైక్ను రిపేర్ చేయించాను. చేయించాను అంటే సింపుల్ పాస్ట్ కదా. సో ఐ గాట్, ఎవరి చేత అయితే చేయిస్తామో అతని పేరు తర్వాత పడుతుంది. ఐ గాట్ హిమ్ టు రిపేర్ దిస్ బైక్. అలాగే హ్యాడ్తో చెప్పాలి అనుకోండి, ఐ హ్యాడ్ హిమ్ రిపేర్ దిస్ బైక్. ఇక్కడ టు పెట్టాం, ఐ హ్యాడ్ హిమ్ రిపేర్ దిస్ బైక్. ఓకే, ఇది యాక్టివ్ వాయిస్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హియర్ ఈజ్ వన్ ప్లాంట్. ఓకే, ఐ వాంట్ టు ప్లగ్ దిస్. నౌ ఐ ప్లక్డ్ దిస్ లీఫ్. నేను ఈ ఆకును తెంపాను. అలా కాకుండా నేను అతని చేత ఈ ఆకును తెంపించాను అని చెప్పేటప్పుడు ఐ గాట్ హిమ్ టు ప్లక్ దిస్ లీఫ్. ఇది గెట్తో చెప్పేటప్పుడు. లేదు హ్యాడ్తో చెప్పాలి అనుకోండి, ఐ హ్యాడ్ హిమ్ ప్లగ్ దిస్ లీఫ్. టు పెట్టాం, ఐ హ్యాడ్ హిమ్ ప్లగ్ దిస్ లీఫ్. ఇది యాక్టివ్ వాయిస్. అలాగే ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి అనుకున్నప్పుడు ఐ గాట్ హిమ్ టు ప్లగ్ దిస్ లీఫ్ యాక్టివ్ వాయిస్. దానికి ప్యాసివ్ వాయిస్ వచ్చేసి ఐ గాట్ దిస్ లీఫ్ ప్లక్డ్. నేను ఈ లీఫ్ను తెంపించాను. ఎవరి చేత తెంపించాను అనేది అన్నెసెసరీ. ఐ గాట్ దిస్ లీఫ్ ప్లక్డ్. సేమ్ హ్యాడ్తో చెప్పేటప్పుడు ఐ హ్యాడ్ దిస్ లీఫ్ ప్లక్డ్. అలాగే దీన్ని చూడండి, ఐ గాట్ దిస్ బైక్ రిపేర్డ్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే గెట్ తర్వాత కానీ హ్యాడ్ తర్వాత కానీ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ అనేది వస్తుంది.
ఐ గాట్ దిస్ బైక్ రిపేర్డ్, ఐ హ్యాడ్ దిస్ బైక్ రిపేర్డ్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో టు రాదండి, రెండిటికి రాదు. ఆబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్గా పాస్ట్ పార్టిసిపుల్ అనేది వస్తుంది. ఓకే ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హియర్ ఈజ్ వన్ రోలర్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రోల్ దిస్ రోలర్. దీన్ని రోల్ చేయలేకపోతున్నాను. కానీ నేను వేరే వారితో దీన్ని రోల్ చేయించాను అని చెప్పేటప్పుడు మనం తెలుగులో ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నేను అతనితో ఈ రోలర్ను రోల్ చేయించాను అని చెప్పేటప్పుడు గెట్ను ఉపయోగించండి, అలాగే హ్యాడ్ను కూడా ఉపయోగించండి. యాక్టివ్ వాయిస్లో ఎలా చెప్తాం, ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము అనేది మీరు ఒకసారి కామెంట్లో పెట్టండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.